అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన సామర్లకోట దగ్గర వేట్లపాలెం అని చెప్పేసి ఒక ఏరియా, వేట్లపాలెం మాండూరు దగ్గర గోదావరి కాలువ పక్కనే ఒక సూర్యశ్రీ ఫైర్ వర్క్స్, అక్కడ మొత్తం బాణసంచా తయారు చేస్తారు. బ్లాస్ట్ జరిగింది కదా, 5 కిలోమీటర్ల వరకు ఆ సౌండ్ వచ్చింది. చుట్టుపక్కల ఊర్లో ఆల్మోస్ట్ మొత్తం భూకంపం వచ్చిన ఫీలింగ్ వచ్చిందట. మా ఫ్రెండ్ అక్కడే ఉంటాడు, వాడు ఫోన్ చేసి అడిగాను, అరే శివ, మా మామయ్యది అక్కడారా, అసలు ఇల్లంతా అదిరిందంటరా. ఒకటే అన్న, అరే ఆ వేట్లపాలెంలో ఏవైతే ఫైర్ వర్క్స్ చేస్తున్నారో బాణసంచా తయారీ పర్మిషన్లు ఉన్నాయా అన్న. శివ బలోడిరా, మా ఈస్ట్ అండ్ వెస్ట్ అన్నీ కూడా ఆడకే వెళ్తావరా, వేట్లపాలెం బాగా ఫేమస్ రా అన్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్కిల్డ్ లేబరేనా అన్న, అంటే వాళ్ళకి పని వచ్చా, మెటీరియల్ ఏది కలిపితే ఏదేది దేవుడికి తెలుసు అని. అదే బాగా తెలుసురా వాళ్ళందరికీ, అసలు తప్పేం జరగదురా అన్నాడు. నాకు ఎందుకు డౌట్ వస్తుందిరా, ఏదైనా బాంబులు అనేవి తయారు చేస్తున్నారేమో, బాణసంచా బదులు బాంబులు ఏదైనా తయారు చేసినప్పుడు ఆ కాంపనెంట్స్ అనుకునే విధంగా కాంబినేషన్స్ అయిపోయి బ్లాస్ట్ అయిందేమో అన్న. అది విచారణలో తెలియదురా, నాకున్న సమాచారం అయితే అది లైసెన్స్డ్ ఏరా ఆ బాణసంచా ఫ్యాక్టరీ, అండ్ ఆడున్న వాళ్ళు మొత్తం కూడా చుట్టుపక్కల ఉండేవాళ్ళారా, తప్పు అయితే జరగదురా అన్నాడు. బట్ 20 మంది చనిపోయారు కదా, ఇప్పటివరకు గుర్తించి 11 మందిని, రిమైనింగ్ బాడీలు ముక్కలు అయిపోయిన ఎక్కడెక్కడ పడ్డాయి. అసలు ఇంకొక 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఆల్మోస్ట్ అందరూ ఎక్కువ లేడీస్ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఇకనైనా ఈ ఫైర్ వర్క్స్ రిలేటెడ్ వర్క్స్ ఎవరైతే చేస్తుంటారో కేర్ఫుల్గా ఉండండి, అండ్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. అన్నింటికి మించి అధికంగా పని ఒత్తిడి వద్దు, అండ్ ఆ కాంబినేషన్స్ అండ్ ఆ కాంపోనెంట్స్ సంబంధించి ఎవరు ఏం చేస్తున్నారేంటి అవన్నీ జాగ్రత్త అండి. అంతమంది చనిపోయినప్పుడు ఇంకా నేనేమి డ్రాక్ చేయను, వీడియో సింపుల్గా చెప్పి క్లోజ్ చేస్తున్నా. ఇప్పటివరకు మనకున్న సమాచారం అయితే అది బాణసంచా ఫ్యాక్టరీ, కానీ అంత భయంకరమైన బ్లాస్ట్ జరిగిందంటే లోపల మాత్రం రెగ్యులర్ బాణసంచాకి వాడేవి కాకుండా ఇంకేదో మందు గుండి అక్కడ ఉంది నాకు అనిపిస్తుంది. విచారణలో తేలాలి. చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అయ్యారు, హోంమంత్రికి పంపించారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.